లైన్లో రోడ్ల మీద క్యూ లైన్లో నిల్చుంటున్న సందర్భము గతంలో కొన్ని సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవని చెప్పుకోవాలి. పూర్తిగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఒక చోట ట్రాఫిక్ హెవీగా ఉంది అనుకుంటే కనుక మరొక చోటుకి అంటే మరొక వైపుకి ఇటు ట్రాఫిక్ని మళ్లిస్తున్న పరిస్థితి ఉంది. బై బై గణేష్ అంటూ కూడా అందరూ ఇటు గణనాథుడికి మరి ముఖ్యంగా ఈసారికి ఏదో అంటూ ఉంటారు కదా, ఈసారి వెళ్ళి మళ్ళీ తిరిగి రావయ్యా మా బుజ్జి గణపయ్య అంటూ కూడా చెప్తూ ఉంటారు కదా. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మరి ముఖ్యంగా హుస్సేన్ సాగర్ చుట్టూతా ఎటువంటి పరిస్థితి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ మనోజ్ అప్డేట్స్ అందించేందుకు హుస్సేన్ సాగర్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మనోజ్, ఆ చుట్టూతా కూడా హుస్సేన్ సాగర్ చుట్టూతా కూడా పూర్తిగా దేదీప్యమానంతో వెలిగిపోతూ ఉంటుంది. ప్రస్తుతం ఎటువంటి కోలాహలం ఉంది? ఒకసారి ఆ విద్యుత్ కాంతుల ధగాయమానాన్ని ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దామా? ట్యాంక్ బండ్ పరిసరాల్లోకి బడా గణపతులు, చిన్న గణపతులు చేరుతూ ఉన్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి కూడా చాలా భారీ సంఖ్యలో గణనాథులు ఇక్కడ చేరుకుంటున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు? అత్తాపూర్. ఎంతసేపు పట్టింది ఇక్కడ రావడానికి? 3 hours పట్టింది. ట్రాఫిక్ ఎట్లా ఉంది? ట్రాఫిక్ అయితే మామూలుగా ఉంది కానీ ఉంది ఇక్కడ ఉంది, బాగుంది. సమ్మర్లో ఎంతసేపు చేశారు? బ్యాండ్ బాచా బరాతులు మేము 2 o'clock నుంచి స్టార్ట్ చేసినాం. 2 o'clock నుంచి 5 o'clock వరకు అక్కడే ఉన్నాం. ఆ నుంచి ఇక్కడ బయలుదేరి రావడానికి 2 hours పట్టింది. జై బోల గణేష్ మహారాజ్ కి. సో ఇది ఒక్కసారి ఆ గణపతిని కూడా చూడొచ్చు, మనం ఆ గణనాథుని చూడొచ్చు. సో ఆ గణనాథునికి సంబంధించి ఆ విజువల్ మనం చూస్తున్నాం. జై బోల గణేష్ మహారాజ్ కి. చిన్న పిల్లలు ప్రతి ఆ వాహనంలో కూడా. Excuse me, can you please talk to us? You are from? We've already been on camera. Okay. Once let me talk. Where are you from? We're from Denmark. Denmark, yes. Denmark. You come here for? We come here to see some sights and have fun. Okay. How is it right now? Oh, it's wonderful. The atmosphere is fantastic, I think. Okay. How is the crowd? How you feel now? Well, I think it's calm, but people have fun, and then they also make loud noises. Have you ever seen like this situation? No, I've never seen something like this before. It's okay. You're from? I'm from Denmark. Okay. How is the situation? How you're feeling right now? It's fun. Yeah, kind of crazy compared to like Copenhagen. Okay. Because we're much less people. Yeah, have you ever seen like this before that? No. Oh. Never. Madam, where you're from? You're from Denmark? I'm also from Denmark, Copenhagen. Okay. How are you feeling right now? Good. It's overwhelming, but it's very fun, and we didn't know this was happening, so it's a great like. Have you seen 69 feet of Ganesh? No. Have you not seen? No. So just now the Khairatabad Ganesh, it's very special in Telangana and Telugu states, all over India. Yeah. That 69 feet Ganesh was very special here. I could imagine. I would love to see it. So Okay. now I think we're just following people, and then we'll see what's happening. How are you enjoying right now? Have you ever seen like this before? No, never. So say situation ఇది సచిన్, థ్యాంక్ యూ. సో ఇది కరెంట్ సిచ్యువేషన్. జన్మాన్ నుంచి వచ్చాం మేము. సో మేమంతా కూడా ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాము ఇటువంటి సిచ్యువేషన్ని. ఎక్కడ చూసినా కూడా కోలాహల వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనోత్సవాలకు సంబంధించి అంతా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. బాబు కూడా మాట్లాడారు, డెన్మార్క్ నుంచి వచ్చిన బాబు. సో ఐ నెవర్ సీన్ లైక్ దిస్ బిఫోర్ ఇన్ గ్లోబల్ అంటున్నారు. అంటే ఆయన గ్లోబల్ లెవెల్లో ఎక్కడ కూడా ఇంత సంబరాలు చూడలేదన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసాం. సో ఏదేమైనా వన్ థింగ్ ఈజ్ క్లియర్, తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో ఖైరతాబాద్ గణనాథుడికి అంతటి ప్రత్యేకత, అంతటి ప్రతిష్టత కలిగి ఉంది. సో తెలుగు రాష్ట్రాలు జరిగినటువంటి ఈ అంబరాన్ అంటే సంబరాలు ఎక్కడ చూసినా కూడా కోలాహలం వాతావరణం మధ్యలో నుంచి గణనాథుడి యొక్క నిమజ్జనోత్సవాన్ని తిలకించేందుకు చాలా పెద్ద మొత్తంలో చేరుకుంటున్నారు. కొంత క్రౌడ్ పెరుగుతోంది, సమయం గడుస్తున్నా కొద్ది కొంత క్రౌడ్ కూడా పెరుగుతోంది సచిన్. సో ఒకవైపు మనం ఇక్కడ చూడండి, అటువైపు నుంచి ఇటువైపుగా దాటేందుకు కానివ్వండి కొన్ని చిన్న వేస్ ని ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ఫుల్లీ క్రౌడెడ్ గా కనిపిస్తోంది. కంప్లీట్ క్రౌడ్ నిండిపోయింది. సో కరెంట్ సిచ్యువేషన్లో చిన్న పిల్లలతో వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తున్నారు. ఒకసారి ఇక్కడ ఒక పాప చిన్న నడుచుకుంటూ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే అసెంబ్లీ కంటే వస్తుంది. అసెంబ్లీయా? ఇక్కడే ఉంటారా? అసెంబ్లీ ఇక్కడ చిన్నపిల్లలతో నడుచుకుంటూ వస్తున్నారు. ఇబ్బంది ఏమనిపిస్తుంది? జై బోల గణేష్ మహారాజ్ కి. జై బోల గణేష్ మహారాజ్ కి. సో ఇది కరెంట్ సిచ్యువేషన్ సచిన్. సో చిన్న పిల్లలతో పోలీసులు కూడా భద్రతను పెంచేశారు.
కొంత ఈవినింగ్ క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని ముందుగానే గమనించిన పోలీస్ సిబ్బంది కొంత క్రౌడ్ని పెంచేశారు. నేను ఒక్కసారి సెక్రటరీ వైపుగా వెళ్తున్నాను. సో సెక్రటరీ వైపు కూడా ఇదే స్థాయిలో అక్కడ కూడా ఫోటో షూట్